గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి 2026 నుండి 2027 వరకు ఆదాయ వ్యయాల గురించి, అలాగే ఈ సంవత్సరంలో హైలైట్ చేయవలసినటువంటి పాయింట్స్ గురించి కూడా వివరిస్తాను. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశామండి శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాల గురించి. అయితే అందులో ఈ విషయాల గురించి ప్రస్తావించలేదని మన ప్రేక్షకులు చాలా మంది అడిగారు. అందుకే ఈ వీడియో చేయటం జరుగుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ధనస్సు రాశి వారికి గతంలో అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండేదండి. అయితే ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరికి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానమేమో 6 అండి. అయితే వీరికి నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని జరగటం, శని 4వ ఇంట్లో ఉండటం. దానివల్ల తల్లిగారి ఆరోగ్యం బాగోకపోవటం కానీ, లేదా ఇంటి పనుల్లో, ఇంటికి సంబంధించినటువంటి పనులలో కాస్త ఆలస్యం కానీ ఉండవచ్చు. 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు శుభగ్రహమైనటువంటి గురువు 7వ స్థానంలో ఉంటాడు. ఇది ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం, శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుందండి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు లభించటం, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉండటం, వ్యాపారాన్ని విస్తరిద్దాం అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా, లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుందండి. అలాగే ధనుసు రాశిలో జన్మించి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం కాలేదో వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగాను మానసికంగా కూడా ధనుసు రాశి వారు జూన్ 2వ తారీఖు వరకు ఉత్సాహంగా గడపగలుగుతారు. అయితే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే అర్ధాష్టమ శని జరగటం. అయితే ఇంకొక పక్క గురువు బాగా అనుకూలిస్తున్నాడు, కలత్ర స్థానంలో ఉండి. రాహు కూడా 3వ స్థానంలో ఉండటం శుభకరమేనండి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాహస లక్షణాలు అనేవి పెరుగుతాయి. అంటే మీలో ఉండేటువంటి శక్తిని దాచుకోరు ఈ సంవత్సరంలో. మీ యొక్క శక్తిని ఉపయోగించి మీకు ఎవరైతే తిరగబడతారో, మీ పైన ఎవరైతే తిరగబడతారో ఆ శత్రువుల పైన విజయాన్ని సాధించే ప్రయత్నాలు చేస్తారు. మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దానికి తోడు కేతువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల, ఆధ్యాత్మిక గ్రహమైనటువంటి కేతు 9వ స్థానంలో ఉండటం వల్ల మీలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుందండి. అంటే దేవుడి పైన భక్తి పెరగటం కానీ, పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ ఇలాంటివి జరుగుతాయి. మళ్ళీ 2026 జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 8వ స్థానంలో ఉండటం మీకు మంచిది కాదు. ఈ పర్టికులర్ పీరియడ్ అనేది ఈ ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా చెప్పవచ్చండి. స్టార్టింగ్ నుండి జూన్ వరకు అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి మీకు ఏమీ నొప్పి అనిపించదు. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికైనా, భూములు, స్థలాలు ఇలాంటివి పెద్ద పెద్ద మొత్తంలో కొనుగోలు చేద్దాము అనుకున్నా ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవచ్చు. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారంలో స్టార్టింగ్లో మీరు చూసినటువంటి ఆనందం అనేది ఈ సమయంలో ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి, సహనంతో వ్యవహరించాలి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. దానికి తోడు అష్టమంలో గురువు కూడా అనుకూలం కాదు. ముఖ్యంగా నెగిటివ్ పాయింట్ ఏంటంటే కుటుంబంలో సమస్యలు, అపార్థాలు రావచ్చండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనుసు రాశిలో జన్మించి శారీరకంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. శస్త్రచికిత్సలు కూడా సూచిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం బాగుంటుంది, రాజపూజ్యం కూడా బాగుంటుందండి. అయితే జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో మాత్రం సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతారు, తొందరపడి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగపరంగా కానీ మీ పని విషయంలో కానీ కొంచెం పని చేయాల్సి వచ్చినా అది కాస్త ఒత్తిడిగా మీకు అనిపిస్తుంది, ఎక్కువ భారంగా ఫీల్ అవుతారు. జూన్ 2వ తారీఖు ముందు ఉండేటువంటి చురుకుతనం జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో ధనుసు రాశి వారిలో కనిపించదు. నిద్రలేమి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా పడుతుందండి. కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించటం, మీ జాతకానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం మంచిది. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా, శ్రీ పరాభవనామ సంవత్సరం చివరి వరకు కూడా మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టాన్ని తెచ్చే సమయంగా చెప్పవచ్చు. గురువు 9వ స్థానమైనటువంటి సింహరాశిలోకి మారతాడు. దీనినే భాగ్యస్థానం అంటారు. అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీలు లభించటం, వ్యాపారంలో భారీ లాభాలు, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కాంట్రాక్ట్లు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. అలాగే గతంలో ఒకవేళ ధనుసు రాశి వారికి వారి తండ్రి యొక్క మద్దతు లభించినట్లయితే ఈ సమయంలో లభించే అవకాశాలు ఉన్నాయి. గురువుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఈ సంవత్సరంలో అయితే ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుందండి. అయితే మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసింది మధ్య సమయం జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలోనండి. ధనుసు రాశి వారికి ఓవరాల్గా అయితే జనవరి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ మాసం తర్వాత అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది అని గుర్తుంచుకుని రిస్క్ తీసుకోవద్దు. ఓవరాల్గా అయితే ఆదాయపరంగా, వ్యయపరంగా అన్నీ అనుకూలంగా ఉంటుందండి. పరిహారాల విషయానికి వస్తే జూన్ మాసం తర్వాత గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిదండి. మీకు ఆరోగ్యం సహకరించినట్లయితే ప్రతి శనివారం నాడు శనిదేవుని ఆలయంలో నూనె దీపాన్ని వెలిగించటం, శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం, వీలైతే శనివారం నాడు ఉపవాసం ఉండటం, హనుమాన్ చాలీసాని పఠించటం మంచిదండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గటానికి. ఒకవేళ ధనుసు రాశి వారికి వారు జన్మించినటువంటి రాశి నక్షత్రంతో పాటుగా వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే వారి జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే వారికి అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నం ధరిస్తే జీవితంలో అవమానాలు తగ్గటం, ఆటిపోట్లు తగ్గటం జరుగుతుందండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన సర్టిఫైడ్ ఒరిజినల్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ ఒరిజినల్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ధనుసు రాశిలో జన్మించిన వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, పెళ్లి కాని వారికి, పెళ్ళైన వారికి ఏ సమయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ సమయాలు ప్రతికూలంగా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి డీటెయిల్గా వివరిస్తూ నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశానండి. మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే దానిని వీక్షించండి. కొంతమంది వివాహ యోగం గురించి అడుగుతున్నారండి. వివాహం అనేది 7వ ఇంటికి సంబంధించినది కాబట్టి గురువు జూన్ 2వ తారీఖు వరకు 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి వివాహానికి కానీ, వివాహం అయిన వారికి కాని వారికి కూడా వివాహం నిశ్చయం అవటానికి, శుభ కార్యక్రమాలు జరగటానికి జూన్ 2వ తారీఖు ముందు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి అక్టోబర్ మాసం తర్వాత మీకు లభిస్తాయి. అయితే ఈ మధ్య సమయంలో గురువు 8వ స్థానంలో ఉన్న సమయంలో మాత్రం వివాహ ప్రయత్నాలలో ఆలస్యం, జాప్యం, నిశ్చయం అయిపోతుంది అనుకునేటువంటి సంబంధం కూడా వెనక్కి వెళ్ళటం, ఇలాంటి ఫలితాలు లభిస్తాయండి.